హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్య పుస్తకంలో ఫ్రాక్షన్స్ భిన్నాలు పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకున్నాము. ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. మనం ఇంత ముందు పార్ట్లో ఏం నేర్చుకున్నాము? ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, సమాన భిన్నాలు అంటే ఏంటి, అలాగే భిన్నాల కనిష్ట రూపాన్ని ఎలా కనుక్కోవాలి అన్నది నేర్చుకున్నారు కదా. ముందుగా సమాన భిన్నాలు అంటే ఏంటి? భిన్నాలలో లవహారములు వేరువేరుగా ఉన్నా సరే ఆ భిన్నం యొక్క విలువ మాత్రం సమానంగా ఉంటే, లవహారాలు వేరువేరుగా ఉన్న వేరే వేరే భిన్నాలు వాటి విలువ మాత్రం అన్నిటికీ సమానంగా ఉంటే అలాంటి భిన్నాల్ని మనము సమాన భిన్నాలు అంటాం. దానికి ఉదాహరణగా ఇక్కడ చూస్తే ఒకే పొడవున్న 3 రాడ్లని ఒక రాజేష్ ఏమో 2 భాగాల్లో ఒక భాగాన్ని మాత్రం తీసుకున్నాడు, యేషు ఏమో 4 భాగాల్లో 2 భాగాలు తీసుకున్నాడు, హసీనా ఏమో 6 భాగాల్లో 3 భాగాలు తీసుకుంది. కానీ అందరూ తీసుకున్నది సగం 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 కదా, అందరూ తీసుకున్నది మాత్రం సగమే. కాబట్టి అందరికీ వచ్చే విలువ సగమే, 0.5 కదా. ఇలా 3 భిన్నాల యొక్క విలువలు 0.5. కాబట్టి ఈ భిన్నాల్ని మనము సమాన భిన్నాలు అంటాం. భిన్నాల యొక్క విలువను ఎలా కనుక్కోవాలో గుర్తుంది కదా. హారంతో లవాన్ని భాగహారం చేయాలి, అంతే కదా. 6తో 3 పోదు కాబట్టి 0. ఇక్కడ 0 పెట్టుకుంటాం. 6 5లు 30, 0 అంటే 0.5 కదా. ఈ విధంగా మనం సమాన భిన్నాల్ని గుర్తించవచ్చు. అలాగే భిన్నాల యొక్క కనిష్ట రూపం అంటే అంతకు మించి దాన్ని తగ్గించలేము, ఆ భిన్నాల్ని అంతకు మించి లవహారాల్ని మనం తగ్గించలేము అన్నంత చిన్న విలువ వచ్చే వరకు చేస్తాం. అవి కనిష్ట రూపము అంటాం భిన్నానికి. ఇక్కడ చూస్తే మీరు 4/8 ఒక సర్కిల్లో 8 భాగాల్లో 4 భాగాల్లో ఇతను రంగేశాడు. ఇంకొక అమ్మాయి అదే సర్కిల్లో 2 భాగాల్లో ఒక భాగం రంగేసింది. కానీ ఇద్దరు వేసింది సమాన భాగాలకి రంగేశారు కదా. కానీ ఈ అమ్మాయి వేసింది భాగాలు చాలా తక్కువ ఉన్నాయి కదా, 2 భాగాల్లో ఒక భాగమే. ఇక్కడ 8 భాగాల్లో 4 భాగాలు. ఈ అమ్మాయి వేసిన భాగాల విలువ చిన్నది కాబట్టి లవహారాలు తక్కువ ఉంటాయి, చిన్నగా ఉంటాయి. 1/2, ఇతనికి 4/8. ఈ 4/8ని కనిష్ట రూపానికి తగ్గించాలి అంటే 4ని 8ని రెండింటిని భాగించగలిగే సంఖ్య ఏది? 4 1లు 4 రెళ్ళు కదా, 4 1లు 4 రెళ్ళు. పోతే చివరికి మిగిలేది 1/2. ఈ రెండింటిని మనం భాగించలేం, రెండింటిని భాగించే సంఖ్య అయితే ఏది లేదు. కాబట్టి దాని కనిష్ట రూపం 1/2. ఈ విధంగా మనం కనిష్ట రూపాన్ని కనుక్కుంటాం. మనకి 2 పద్ధతులు ఉన్నాయి కనిష్ట రూపం కనుక్కోవడానికి. ఒకటి లవానికి హారానికి గసాబా కనుక్కొని ఆ గసాబాతో రెండింటిని భాగించడం, లేదా కొట్టివేత పద్ధతి. మనకి రెండింటిని భాగించే సంఖ్యలతో కొట్టివేసుకుంటూ రావాలి, చివరికి కొట్టివేయనంత వరకు మిగిలితే అది కనిష్ట రూపం అవుతుంది. అలాగే ఈ ఎక్సర్సైజ్లో ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేయమన్నా చేశారు కదా, చేయకపోతే అవన్నీ చేసి ఈ వీడియో చూడండి. ఈ భాగంలో మనము లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్, సజాతి మరియు విజాతి భిన్నాల యొక్క సంకలనం ఎలా చేయాలో నేర్చుకుందాం. మీరు ఆల్రెడీ 4వ తరగతిలో సజాతి భిన్నాల సంకలనం నేర్చుకున్నారు కదా. ఒకసారి గుర్తు చేసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. See all the figures and its shaded parts. Observe first set of fractions. We already know that fractions having same denominators are called like fractions. ఒకసారి మీరు ఇక్కడ కింద షేడ్ చేసిన భాగాలను ఒకసారి గమనించండి. మొదటగా ముందు చూద్దాం. మొదటిది, ఇందులో 4 భాగాల్లో ఒక భాగాన్ని షేడ్ చేశారు. రెండవ దాంట్లో 4 భాగాల్లో 2 భాగాల్ని షేడ్ చేశారు. మూడవ దాంట్లో
4 భాగాల్లో 3 భాగాలని షేడ్ చేశారు కదా, కాబట్టి దాని తగ్గట్టుగానే భిన్న రూపంలో రాశారు. 1/4, 2/4, 3/4 అని. 4 1, 4 2, 4 3 అని కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, నేర్చుకున్న విషయమే. ఇక్కడ డినామినేటర్స్ హారాలను ఒకసారి గమనించండి, ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. ఇలా హారాలు సమానంగా ఉంటే వాటిని ఏమంటారు, సజాతి భిన్నాలు అంటాం. అలాగే అబ్జర్వ్ సెకండ్ సెట్ ఆఫ్ ఫ్రాక్షన్స్. వాట్ డు యూ అబ్జర్వ్? హియర్ all fractions have different denominators. Fractions having different denominators are called unlike fractions. ఇప్పుడు ఒకసారి రెండవ చిత్రంలో ఉన్నవి చూడండి. ఇక్కడ కూడా షేడెడ్ పార్ట్స్ గమనించండి. ఇక్కడ ఈ దీర్ఘచతురస్రాన్ని 2 భాగాలు చేసి రెండిట్లో ఒక భాగం షేడ్ చేశారు. కాబట్టి రెండింట్లో 1 అంటే 1/2 అని. అలాగే రెండవది 3 భాగాలు చేసి మూడిట్లో రెండింటిని షేడ్ చేశారు కదా. ఇక్కడ కూడా మనం 2/3 అని రాస్తాం. మూడవ దాంట్లో 5 భాగాలు చేసి మూడిటికి షేడ్ చేశారు కాబట్టి 3/5. ఒకసారి అన్నిటికీ మనం డినామినేటర్స్ చెక్ చేస్తే హారాల్ని 3 వేరు హారాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం మనం, వేరు హారాలు ఉంటే వాటిని విజాతి భిన్నాలు అంటాం కదా. మనం సజాతి భిన్నమా విజాతి భిన్నమా కనుక్కోవడానికి హారాలు మాత్రమే పరిశీలిస్తే సరిపోతుంది. వి ఓన్లీ చెక్ డినామినేటర్స్ కదా. మనం డినామినేటర్ చూసి అది సజాతి భిన్నమా విజాతి భిన్నమా అనే చెప్పచ్చు. ఇప్పుడు మనం భిన్నాల సంకలనం గురించి నేర్చుకునే ముందు ఇక్కడ ఒకటి ఇచ్చాడు, చదవండి. రహీమ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ పెయింట్ షాప్. రహీమ్ అనే అతను పెయింట్ షాప్ లో పనిచేస్తున్నాడు. హిస్ డ్యూటీ ఈజ్ టు మేక్ ఆల్ కలర్స్ ఆఫ్ పెయింట్. అతను అక్కడ చేసే పని ఏంటంటే, రహీమ్ పని అన్ని రకాల రంగులు తయారు చేయడం. అంటే పెయింట్ షాప్ లో మనకి రంగులు తయారు చేస్తారు కదా, కానీ అక్కడ అన్ని రంగులు ఫ్యాక్టరీ నుంచి తయారు చేయరు. ఫ్యాక్టరీ నుంచి మెయిన్గా ప్రాథమిక రంగులు మాత్రమే తయారు చేసి పంపిస్తారు. వాటిని మనకు కావాల్సిన భాగాల్లో కలిపి మనం కొత్త రంగులు తయారు చేయొచ్చు. మీకు గుర్తుంటే మనకి రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 రంగులు అనేటివి మెయిన్ రంగులు. వీటిల్లో మనం కొద్దిగా రెడ్ కొద్దిగా గ్రీన్ కలిపి వేరొక రంగు తయారు చేయొచ్చు, కొద్దిగా గ్రీన్ కొద్దిగా బ్లూ కలిపి వేరొక రంగు తయారు చేయొచ్చు. వీటికి సంబంధించి మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా ఇంతకుముందు. అలాగే పెయింట్ షాప్లో కూడా వేరు రంగులు కలిపి కొత్త రంగులు తయారు చేయడం రహీమ్ పని. టు మేక్ పర్పుల్ పెయింట్, పర్పుల్ పెయింట్ తయారు చేయడానికి అంటే ఊదా రంగు తయారు చేయడానికి రహీమ్ మిక్స్డ్ 5/4 లీటర్స్ ఆఫ్ రెడ్ పెయింట్ విత్ 7/4 లీటర్స్ ఆఫ్ బ్లూ పెయింట్. అతనికి ఊదా రంగు తయారు చేయమన్నారు, పర్పుల్ రంగు. ఆ పర్పుల్ రంగు పెయింట్ తయారు చేయడానికి అతను ఏం చేశాడంటే 5/4 లీటర్లకి ఎరుపు రంగు తీసుకున్నాడు, 7/4 లీటర్ల నీలం రంగు తీసుకున్నాడు. ఈ మొత్తం ఎరుపు రంగు నీలం రంగును కలిపి అతను ఊదా రంగును తయారు చేశాడు. ఎరుపు నీలాన్ని ఈ పాలల్లో గడిపాడు. 5/4 లీటర్లు ఎరుపు రంగు, 7/4 లీటర్లు నీలం రంగు. అప్పుడు అతనికి పర్పుల్ రంగు వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది, హౌ మచ్ పర్పుల్ పెయింట్ డస్ హీ గెట్? 5/4 లీటర్ల ఎరుపు రంగు 7/4 లీటర్ల నీలం రంగు కలిపితే పర్పుల్ రంగు పెయింట్ ఎంత వచ్చింది అనేది మనం కనుక్కోవాలి. ఎన్ని లీటర్ల పర్పుల్ కలర్ వచ్చింది అన్నది. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. మనం ఏం చేస్తున్నాం, ఎరుపు రంగు పెయింట్ని బ్లూ కలర్ పెయింట్ని కలుపుతున్నామంటే మనం ఏం చేయాలి, కూడిక చేయాలి కదా. ఎరుపు రంగు పెయింట్ 5/4 లీటర్లు, నీలం రంగు పెయింట్ 7/4 లీటర్లు కదా. 5/4 లీటర్లు ప్లస్ 7/4 లీటర్లు చేస్తే మనకి ఊదా రంగు పెయింట్ ఎంత అనేది వస్తుంది, పర్పుల్ రంగు పెయింట్ ఎంత ఉంది అన్నది.
మీరు ఆల్రెడీ సజాతి భిన్నాల సంకలనం నేర్చుకున్నదే. ఏం చేస్తాం, హారాన్ని అలాగే తీసుకొని లవాల్ని మాత్రమే కొడతాం. 5 + 7 కలిపితే ఎంత, 12/4. ఈ 12/4ను మనం విలువ కనుక్కుందాం ఫస్ట్. అంటే ఏం చేస్తాం, హారంతో లవాన్ని భాగహారం చేస్తాం కదా. అంటే 4 మూళ్ళు 12, 12లో 12 పోతే 0. అంటే దీని విలువ 3. 12/4 యొక్క విలువ 3. అంటే అతనికి వచ్చే ఊదా రంగు ఎంత వస్తుంది, 3 లీటర్ల ఊదా రంగు వస్తుంది కదా. ఇప్పుడు మీరు యాక్టివిటీ 4 చేయండి. యాక్టివిటీ 4 మీరు చేయండి. మీరు ఏం చేయాలంటే ఒకే పొడవుతో, ఇక్కడ మీకు ఒకే పొడవుతో కొన్ని స్ట్రిప్లు కనిపిస్తున్నాయి కదా, పట్టీలు. ఇదొక పట్టీ, ఇదొక పట్టీ, ఇదొక పట్టీ లాగా మొత్తం పట్టీలు కనిపిస్తున్నాయి కదా, 9. ఈ 9 పట్టీలని మీరు కత్తిరించండి. ఏదో ఒక అట్ట ముక్క తీసుకొని లేదా చిన్న పేపర్ తీసుకొని ఇలాగా ఒక మందమైన పేపర్ మీద 9 పట్టీలు కత్తిరించండి. సమాన పొడవు ఉండాలి అన్ని పట్టీలు, 9 కూడా. ఇక్కడ మనకు అన్ని సమాన పొడవే ఉన్నాయి కదా. కత్తిరించిన తర్వాత మొదటి పట్టీకి ఎరుపు రంగు వేయండి. ఇలాగా మొదటి పట్టీకి ఎరుపు రంగు వేసి దాన్ని 1 అని గుర్తించండి. అలాగే రెండో పట్టీని 2 భాగాలు చేయండి. ఇలా చూపిస్తున్నారు కదా, 2 సమాన భాగాలు చేయండి. చేసి ఈ మొత్తం 1 అయితే ఈ 2 సమాన భాగాలు చేస్తున్నామంటే 2 భాగాల్లో 1 అని కదా. అంటే 1/2 అని సూచించాలి, అంతేనా. దీనికి మొదటి దానికి వేసిన రంగు కాకుండా వేరొక రంగు, ఫస్ట్ పట్టీకి వేసిన రంగు కాకుండా వేరొక రంగు ఈ రెండింటికి వేయండి. అలాగే ఒక్కొక్క భాగంలో 1/2, 2 భాగాల్లో 1 అని సూచించండి. తర్వాత మూడవ పట్టీని 3 భాగాలు చేయండి. మూడవ పట్టీని 3 సమాన భాగాలు చేసి ఈ 3 భాగాలకి ఒక్కొక్క భాగానికి 3 భాగాల్లో 1 అని ఇలా గుర్తు పెట్టండి. 1/3 అని గుర్తించండి. అలాగే దీనికి ఇంకొక రంగు, ఈ 2 రంగులు కాకుండా వేరొక రంగు. అలాగే 4వ పట్టీని 4 భాగాలు చేయండి. దాన్ని 1/4 అని గుర్తించి 4 భాగాలని దానికి వేరే రంగు. అలాగే చేసుకుంటూ 1/12 వరకు, అంటే చివరి పట్టీని 12 భాగాలు చేయాలి. ఇలాగా మొత్తం పట్టీలన్నీ మీరు తయారు చేసి కృత్యం చేయండి. చేశారు కదా. ఇప్పుడు మీరు ఏమేం గమనించారు చెప్పండి. రైట్, ఇక్కడ మీరు గమనిస్తే మనం తీసుకున్న 9 పట్టీలు కూడా ఒకే పొడవు ఉండేటట్టే తీసుకున్నాం కదా. 9 కూడా ఒకే పొడవు ఉండేటట్టు తీసుకుని తర్వాత వాటిలో భాగాలు చేసాం కదా. మనకి భాగాలు చేసినప్పుడు మనం ఎన్ని భాగాలు చేసామో అన్నదాన్ని బట్టి ఆ భాగం విలువను భిన్న రూపంలో రాసాం కదా అన్నిట్లోనూ. ఇలా చేసిన తర్వాత మీరు గమనించింది ఏంటి కదా, ఇక్కడ మనకి ఈ 2 1/2 కలిపి మొదటి పట్టీ ఎంత పొడవు ఉందో ఈ 2 కలిపి అంతే పొడవు ఉన్నాయి కదా. మనం ఎందుకంటే 2 ఒకే పొడవు తీసుకొని 2 భాగాలు చేసాం కదా, కాబట్టి ఈ 2 కూడా ఒకే పొడవు ఉంటాయి. 1/2 + 1/2 ఈ 2 కలిపి మనకి 1 ఎంత ఉందో, మొదటి పట్టీ ఎంత ఉందో అంత పొడవే ఉన్నాయి కదా. అంటే మనం ఏమని రాసుకోవచ్చు, ఇంకా దాన్ని 1/2 + 1/2, 2 1/2 కలిపితే మనకి 1 వస్తుంది కదా. 2 1/2 కలిపితే 1 వస్తుంది. అంటే దాని విలువ 1కి సమానము. ఈ 2 కలిపితే 1కి సమానము. అలాగే 1/3, 1/3, 1/3 3 1/3 కూడా కలిపితే 1కి సమానంగానే ఉన్నాయి కదా. ఈ 2 కలిపితే 1కి సమానంగా ఉన్నాయి. 3 1/3 కలిపినా 1కి సమానంగా ఉన్నాయి కదా. దీన్ని కూడా మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 3 1/3 కలిపితే
1కి సమానము. ఈ మూడింటి విలువ కలిపితే 1కి సమానము కదా. అలాగే 4 1/4 కలిపితే 1కి సమానము. 5 1/5 కలిపితే 1కి సమానం. 6 1/6 1కి సమానం. 8 1/8 1కి సమానం. 10 1/10 1కే సమానం. 12 1/12 1కి సమానం కదా. ఈ విధంగా మనం ఈ భిన్నాలన్నిటి విలువలు కలిపితే 1కి సమానం అవుతుంది అనేది అర్థమవుతుంది. అలాగే మరికొన్ని పరిశీలనలు చూడండి. మీరు గమనిస్తే మనకి 1/4 1/4 రెండు ఉన్నాయి కదా. ఈ రెండింటిని కలిపితే 1/2 ఎంత పొడవు ఉందో 2 1/4 కలిపి కూడా అంతే పొడవు ఉన్నాయి కదా. అంటే మనం ఏమనుకోవచ్చు, 1/4 ప్లస్ 1/4 ఈక్వల్ టు 1/2 కదా. అలాగే 1/6 ప్లస్ 1/6 ఈ రెండు కలిపితే మనకి 1/3 ఎంత పొడవు ఉందో 2 1/6 కలిపి కూడా అంతే పొడవు ఉంది కదా. ఈ రెండిటికి కూడా పొడవులు సమానంగా ఉన్నాయి. అంటే మనం 2 1/6 కలిపితే 1/3కు సమానము అని తెలుస్తుంది. ఇంకా మీరేమైనా గమనించారా? ఇక్కడ చూడండి, 2 1/8 కలిపితే 1/4కి సమానము కదా. 1/8 ప్లస్ 1/8 1/4కు సమానంగా ఉంది. అలాగే 3 1/6 కలిపితే 1/2కు సమానంగా ఉన్నాయి కదా. 3 1/6 కలిపితే 1/2కు సమానం. అలాగే 5 1/10 కలిపితే 1/2కు సమానం కదా. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే మీకు చాలా ఉన్నాయి. మీరు ఇలా కాంబినేషన్లు చేసుకుంటూ మీరు చాలా రాయొచ్చు. ఇక్కడ కూడా 3 1/12 కలిపితే 1/4కు సమానంగా వస్తుంది కదా. ఈ విధంగా మీరు పరిశీలనలన్నీ రాయండి. ఇప్పుడు మనము సజాతి భిన్నాల సంకలనం తెలుసుకుందాం. ఎలా చేస్తాం మీరు ఆల్రెడీ తెలుసుకున్నది కదా. కన్సిడర్ 1/5 3/5 2 like fractions. For now add 1/5 plus 3/5. 1/5 3/5 అనే రెండు సజాతి భిన్నాలు తీసుకొని ఆ రెండింటిని సంకలనం చేయమన్నారు కదా. మీకు ఆల్రెడీ సజాతి భిన్నాల సంకలనం గురించి తెలిసిందే, కానీ ఈ భాగంలో మనం రెండు పద్ధతులు తెలుసుకుందాం. ఇక్కడ ఏమన్నారు, 1/5 ప్లస్ 3/5 కలపమన్నారు. దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 1/5 ప్లస్ 3/5 అంటే 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 అని రాసుకోవచ్చా? మీరు ఈ పట్టీల్ని గమనించండి. 3 1/5 కలిపితే ఆ మూడింటిని మనము కలిపి 3/5 అని రాసుకోవచ్చు కదా. 3 1/5 అని. ఇప్పుడు మొత్తానికి కలిపితే ఎన్ని 1/5 ఉన్నాయి? 4 1/5 కదా. ఇది సజాతి భిన్నాలు కాబట్టి మనం ఈ విధంగా కూడా లెక్క పెట్టచ్చు. ఇది 1 1/5, 3/5ని 3 1/5 అని రాసుకోవచ్చు. ఈ 3 1/5 కలిపి ఈ 1/5ని కలిపి మొత్తం 4/5 అంటే 4 1/5 కదా. కాబట్టి 4/5 అని రాసుకోవచ్చు. ఇలాగ సజాతి భిన్నాల్ని సంకలనం చేయొచ్చు. అలా కాదంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్న పద్ధతే ఏంటి, హారాన్ని అలాగే ఉంచుకొని లవాల్ని మాత్రం కలపడం. అలా కలిపినా కూడా మనకి 4/5 వస్తుంది కదా. హారాన్ని అలాగే తీసుకొని లవాల్ని కలుపుతాం. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే మనము మిశ్రమ భిన్నాలు తీసుకుందాం. ఈసారి మిశ్రమ భిన్నాలు కూడా సజాతి భిన్నాలే తీసుకుందాం. హారాలు సమానంగా ఉన్నవి. ఏం తీసుకున్నాం, 2 1/3 ప్లస్ 5 1/3 సంకలనం చేయమన్నారు. మొదటగా మనకి
మిశ్రమ భిన్నాలు కాబట్టి ఇవి వాటిని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, అపక్రమ భిన్నంలోకి మార్చాలంటే ఏం చేస్తాము? 2 1/3లో హారముతో పూర్ణ సంఖ్యని గుణకారం చేసి దాన్ని లవానికి కలుపుతాం కదా. 3 రెళ్ళు 6 ప్లస్ 1 7. దాని కింద హారాన్ని అలాగే తీసుకుంటాం. 6 ప్లస్ 1 కలిపితే 7/3. కాబట్టి దీని విలువ 7/3. అలాగే రెండవ మిశ్రమ భిన్నం 5 1/3లో కూడా హారంతో పూర్ణ సంఖ్యని గుణిస్తే 3 5లు 15. దానికి 1ని కలపాలి లవాన్ని. 3 హారం అలాగే ఉంటుంది. 15 ప్లస్ 1 16. 16/3 అనేది రెండవ అపక్రమ భిన్నం. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలన్నాడు. మనం డైరెక్ట్గా హారాలు 2 సమానము, సజాతి భిన్నము కాబట్టి హారాన్ని అలాగే తీసుకొని లవాల్ని మాత్రం కూడుతున్నాం కదా. ఈ విధంగా చేస్తే మనకి 23/3 వచ్చింది. ఇలాగ మనం మిశ్రమ భిన్నాలు ఇచ్చినప్పుడు వాటిని అపక్రమ భిన్నంలోకి మార్చుకుని, ఈ అపక్రమ భిన్నాలు సజాతి భిన్నాలే, ఎందుకంటే రెండింటికి హారాలు సమానం కాబట్టి మనం ఆ రెండింటిని కలిపి రాయొచ్చు కదా. ఈ విధంగా మనం సంకలనం చేస్తాం. అలాగే ఇంకొకటి చూడండి. రాము రెడ్ 1/4 పార్ట్ ఆఫ్ ఎ బుక్ ఆన్ ఫస్ట్ డే. రాము అనే అతను మొదటి రోజు పుస్తకంలో 1/4 వంతు భాగం చదివేశాడు. 1/4 పార్ట్ ఆన్ సెకండ్ డే. రెండో రోజు కూడా 1/4 భాగం చదివాడు. అయితే హౌ మచ్ పార్ట్ డిడ్ హీ రెడ్ ఇన్ 2 days? అతను 2 రోజుల్లో ఎంత భాగం చదివాడు అనేది మనం కనుక్కోవాలి. మొదటి రోజు చదివింది 1/4 వంతు, రెండో రోజు చదివింది 1/4 వంతే కదా. 2 రోజుల్లో కలిపి అన్నప్పుడు రెండింటిని కూడాలి. కూడితే ఇలా కూడతాం. కూడేటప్పుడు మనకి హారాలు సమానం కాబట్టి సజాతి భిన్నాలు, సజాతి భిన్నాలు కాబట్టి హారాన్ని అలాగే తీసుకొని లవాల్ని మాత్రం కూడాం. దాని విలువ 2/4. ఈ 2/4ను కనిష్ట రూపానికి సవరించుకుంటే 2 1 2 రెళ్ళు కదా. అంటే మనకి 1/2 వచ్చేస్తుంది కదా. లేదు మీరు ఈ పట్టిని చూసి డైరెక్ట్ కూడా చెప్పచ్చు. 2 1/4 విలువ 1/2కు సమానము కదా. ఈ 2 1/4 పొడవు 1/2 పొడవుకి సమానంగా ఉంది కదా. ఇలా కూడా చూసి చెప్పచ్చు. అని మనం పట్టీలు అన్నిసార్లు గీసుకొని పెట్టుకోలేం కదా. కాబట్టి ఈ విధంగా సజాతి భిన్నాల సంకలనం అన్నప్పుడు హారాలు సమానమే కాబట్టి లవాల్ని మాత్రమే కూడతాం. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు మీరు సమాధానాలు చేయండి. చేశారు కదా. ఇప్పుడు మనం అడిషన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాల సంకలనం నేర్చుకుందాం. విజాతి భిన్నాలు అంటే హారములు సమానంగా లేనివి కదా. కన్సిడర్ 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ 1/3 1/2. నౌ యాడ్ 1/3, 1/2. 1/3 1/2 అనే 2 విజాతి భిన్నాలు తీసుకొని వాటిని సంకలనం చేయమన్నారు. సంకలనం చేయమన్నప్పుడు మనకి మొదటి పద్ధతి ఏమన్నారంటే 1/3 కదా. మీరు ఆల్రెడీ పట్టీలు చేసినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. పట్టీలలో 1/3 2 1/6లకి సమానం కదా. అంటే మనం 1/3ని 1/6 ప్లస్ 1/6 అని రాసుకోవచ్చు. అలాగే 1/2 3 1/6లకి సమానము కదా. అంటే మనం దాన్ని 1/2 = 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మొత్తంగా కలిపి 1/3 ప్లస్ 1/2 చేయమంటే 1/3 ప్లేస్లో 2 1/6, 1/2 ప్లేస్లో 3 1/6 రాసేసుకోవచ్చు కదా. అదే కదా ఇక్కడ చేశారు. 2 1/6, 3 1/6. అంటే మనం చేసింది ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ సంకలనం చేయమన్నది విజాతి భిన్నాలు.
మనకి విజాతి భిన్నాల సంకలనం చేయడం కంటే సజాతి భిన్నాల సంకలనం చేయడం ఈజీ. ఎందుకంటే సజాతి భిన్నాల సంకలనం అన్నప్పుడు హారాన్ని అలాగే తీసుకుంటాం, కేవలం లవాల్ని మాత్రమే కూడతాం కదా. కాబట్టి వీటి రెండింటిని సజాతి భిన్నాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ అన్నిట్లోనూ ఆరే హారం వచ్చింది కదా, ఇలాగా ఒకే హారం వచ్చే విధంగా మార్చుకున్నారు ఫస్ట్. ఇప్పుడు ఎన్ని 1/6 ఉన్నాయి ఇక్కడ కదా, 5 1/6 ఉన్నాయి. కాబట్టి దాన్ని 5/6 అని రాసుకోవచ్చు. లేదంటే అవన్నీ ఎలాగో సజాతి భిన్నాలే కాబట్టి హారాన్ని అలాగే తీసేసుకొని 5 ఒక్కట్లని జస్ట్ లవాల్ని మాత్రమే కూడొచ్చు కదా. అన్నిటిని కూడితే ఏమొస్తుంది, 5 ఒక్కట్లు కలిపితే 5/6 కదా. ఈ విధంగా మనము విజాతి భిన్నాలను సజాతి భిన్నాలుగా మార్చుకుని ఫస్ట్ తర్వాత సంకలనం చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి, కసాగు ఉపయోగించి చేయడం. మీకు ఆల్రెడీ కసాగు తెలుసు కదా ఎలా కనుక్కోవాలనేది. మనకి ఇక్కడ 1/3 1/2 అనే సంఖ్యలు ఇచ్చారు, భిన్నాలు ఇచ్చారు. ఇక్కడ హారాల కసాగు కనుక్కోవాలి. మనం 3కి 2కి కసాగు కనుక్కోవాలి. మనం ఈ రెండింటికి కసాగు కనుక్కోవాలంటే ఏం చేస్తాం కదా, ఈ రెండింటిని భాగించే సంఖ్యతో మనం భాగించుకుంటూ వస్తాం కదా. కానీ ఇక్కడ రెండింటిని భాగించే సంఖ్యలు లేవు, ఒకటి తప్ప. కాబట్టి దీనికి కసాగు అన్నప్పుడు డైరెక్ట్గా 3 × 2 అంటాం. 3 రెళ్ళు 6 అంటే ఈ రెండింటికి కసాగు ఎంత, 6. ఇప్పుడు మనకి కసాగు వచ్చేసింది. కసాగు వచ్చింది కాబట్టి ఇప్పుడు మొదటి భిన్నంలో హారం ఎంత, 3. ఈ హారంతో ఈ కసాగుని భాగాహారం చేయాలి. ఎంత వస్తుంది, 3 చేత భాగాహారం చేస్తే 3 రెళ్ళు 6 కాబట్టి విలువ 2 వచ్చింది కదా. మొదటి భిన్నంలోని హారంతో కసాగుని భాగాహారం చేస్తే వచ్చింది మనకి 2. ఈ 2 చేత 1/3ని లవహారాలని రెండింటిని గుణించాలి. 1/3ని లవహారాలు రెండింటిని గుణించవచ్చు. మీరు ఆల్రెడీ కింది భాగంలో నేర్చుకున్నారు. మనం లవహారాలు రెండింటిని ఒకే సంఖ్యతో గుణిస్తే ఆ భిన్నం యొక్క విలువ మారదు. ఆ భిన్నంలోని లవహారాలు మారితే కానీ విలువ మారదు కదా. అంటే ఇప్పుడు గుణిస్తే మనకేమొస్తుంది, 2/6. అలాగే రెండవ భిన్నం 1/2 కదా, ఇందులో హారం ఎంత, 2. ఈ హారంతో కూడా కసాగుని భాగాహారం చేయాలి. 6ని 2తో భాగాహారం చేస్తే 2 3 6 అంటే దీని విలువ 3. ఇప్పుడు ఈ 3తో కూడా 1/2 × 3/3. ఇక్కడ కూడా 1/2 యొక్క విలువ అయితే మారదు. దీనికి లవహారాలు ఏమొస్తాయి, 3/6 వస్తాయి. గమనించారా, ఇప్పుడు రెండిటికి హారాలు సమానమే మళ్ళీ కదా, రెండిటికి హారాలు సమానమే. ఇప్పుడు హారాలు సమానమయ్యాయి కాబట్టి ఏం చేస్తాం, సజాతి భిన్నాల సంకలనం చేయొచ్చు ఈజీగా. 3/6 + 2/6 అన్నట్టు చేసేయచ్చు. హారాలను అలాగే తీసుకుంటాం, 3 2 కలిపితే 5. ఇంతకు ముందు విలువ కూడా అంతే కదా, 5/6 వచ్చింది కదా. ఇప్పుడు కూడా ఇలా కూడా కసాగు ఉపయోగించి కూడా మనం భిన్నాల్ని సజాతి భిన్నాలుగా మార్చుకుని తర్వాత సజాతి భిన్నాల సంకలనం చేయొచ్చు. ఇలా కూడా కాదంటే ఇంకొక పద్ధతి ఉంది. మనం మొదటి పద్ధతిలో పట్టీలు ఉపయోగించి చేసాం, కానీ మనకు అన్నిసార్లు పట్టీలు అందుబాటులో ఉండవు కదా. కాబట్టి పట్టీలు బట్టి తీసుకొని మనం ప్రతిసారి చేయలేం. రెండవ పద్ధతిలో ఏంటి, 2 హారాలకి కసాగు కనుక్కొని ఆ కసాగుని హారాలతో భాగించాలి. భాగించినప్పుడు వచ్చిన విలువలతో ఆ భిన్నాల్ని మనము గుణిస్తే మనకి సజాతి భిన్నాలుగా మారిపోతాయి కదా. ఇలా సజాతి భిన్నాలుగా మార్చుకుని తర్వాత సజాతి భిన్నాల సంకలనం చేయొచ్చు. అదొక పద్ధతి. లేదంటే మరొక పద్ధతి కూడా ఉంది. అదేంటంటే సేమ్ మళ్ళీ కసాగే కనుక్కోవాలి. కసాగు ఎంత, 6. 6ని మొదటి భిన్నం ఏంటి, 1/3 కదా.
ప్లస్ 1/2 చేయమన్నారు. 3 2కి కసాగు 6. ఫస్ట్ హారం 3తో 6ని భాగారం చేయాలి, అంటే కసాగుని. మనకేమొస్తుంది? 2 వస్తుంది. ఈ 2తో ఈ లవాన్ని గుణించాలి. ఎంత వస్తుంది? 2. 2 ఒక్కట్లో 2 కదా. కింద హారాన్ని కసాగ్గా తీసుకోవాలి. అలాగే ఈ హారంతో, రెండవ భిన్నంలోని హారంతో కూడా కసాగుని భాగారం చేస్తే మనకేమొస్తుంది? 3 వస్తుంది విలువ. 2 3 6 కదా. ఇప్పుడు ఈ విలువతో 3తో మనం ఈ లవాన్ని గుణించాలి. 3 ఒక్కట్లు 3. మనం సంకలనం చేస్తున్నాం కాబట్టి మధ్యలో ప్లస్. ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా మనం భిన్నాల్ని గుణకారం చేయకుండా కేవలం లవాల్ని మాత్రమే గుణకారం చేస్తున్నాం. ఈ విధంగా మనం 5/6 వచ్చింది మనకి. ఇది ఇంకొక పద్ధతి. ఈ పద్ధతులు 3 ఉపయోగించి మనం విజాతి భిన్నాల సంకలనం చేయొచ్చు కదా. అలాగే ఇంకొక ఉదాహరణ ఇచ్చారు చూడండి. ఇక్కడ మిశ్రమ భిన్నాలు ఉపయోగించారు. మీకు ఆల్రెడీ తెలుసు, మిశ్రమ భిన్నాలని మనం అపక్రమ భిన్నాలుగా మార్చుకోవాలి. ఫస్ట్ మార్చుకోవడానికి కేవలం 5 1/6 అంటే 6 5లు హారంతో పూర్ణ సంఖ్యని గుణించాలి. 6 5లు 30 ప్లస్ లవము. ప్లస్ లవం ఎంత? 1 అంటే 31/6. అలాగే 3 1/12. దీనికి కూడా 3 1/12 అంటే ఇక్కడ కూడా హారంతో లవాన్ని గుణించాలి. 12 ముళ్ళు 36 ప్లస్ 1 37/12. ఇప్పుడు ఈ 2 భిన్నాలు మనకి విజాతి భిన్నాలు అయ్యాయి కదా. ఒక దాంట్లో హారం 6, ఇంకొక దాంట్లో 12. కాబట్టి ఈ 2 విజాతి భిన్నాలు. ఈ రెండిటికి కసాగు కనుక్కోవాలి. 6 12 ఎలా కనుక్కుంటాం? 2 3 6, 2 6 12. మళ్ళీ 3తో పోతుంది. 3 ఒక్కట్లు 3 రెళ్ళు. ఇంక ఈ 2 దేనితోనూ పోవు. కాబట్టి కసాగు అంటే 2 × 3 × 2 కదా. 2 3 6, 6 2 12 అంటే వాటి కసాగు 12. ఇప్పుడు సేమ్ మొదటి పద్ధతి కానీ రెండో పద్ధతి కానీ, ఒక పద్ధతిలో మనం కసాగుని కనుక్కున్న తర్వాత ఈ హారంతో కసాగుని భాగారం చేస్తాం. 6 2 12 కాబట్టి 2/2తో మొదటి భిన్నాన్ని గుణకారం చేస్తున్నాం. అలాగే రెండవ భిన్నంలో హారం 12తో 12 ఒక్కట్లు 12 కాబట్టి 1/1తో రెండవ భిన్నాన్ని గుణకారం చేస్తున్నాం. అలా చేస్తే మనకి ఏమొస్తుంది? 62/12 ప్లస్ 37/12 వస్తుంది కదా. ఇప్పుడు ఈ 2 సజాతి భిన్నాలు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు, కేవలం లవాల్ని మాత్రమే కూడాలి. మనకు వచ్చేది 99/12. లేదా రెండో పద్ధతి. ఈ రెండో పద్ధతిలో కూడా మనం మిశ్రమ భిన్నాల్ని అపక్రమ భిన్నంగా మార్చుకున్నాం. వాటి కసాగు కనుక్కున్నాం. ఆ కసాగుని హారంగా తీసుకున్నాం ఇక్కడ కదా. కసాగుని హారంగా తీసుకొని ఈ హారాలతో, భిన్నంలోని హారాలతో కసాగుని భాగారం చేసినప్పుడు మొదటి భిన్నాన్ని 2 వచ్చింది. రెండవ భిన్నంలో హారంతో 1 వచ్చింది. కాబట్టి మొదటి భిన్నంలో లవాన్ని 2తో గుణకారం చేస్తున్నాం. రెండవ భిన్నంలో లవాన్ని 1తో గుణకారం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మనకి 62 ప్లస్ 37 వచ్చింది. చివరికి విలువ 99/12 వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఉదాహరణని ఒకసారి మీరు చదవండి, చదివి అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చేయండి.